సంక్రాంతి తెలుగువారి పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ పండుగ సూర్యుడు దక్షిణాయానం నుండి ఉత్తరాయానంలోకి ప్రవేశించే సమయాన జరుపుకుంటారు. సాధారణంగా మన పంచాంగం ప్రకారం పుష్యమాసంలో ఆంగ్ల కాలమానం ప్రకారం జనవరి నెల 13, 14, 15 తేదీల్లో వస్తుంది. ఇది మన తెలుగువారికి మూన్నాళ్ల పంటగ. మొదటి రోజు భోగి అని, రెండవ రోజు సంక్రాంతి అని, మూడవ రోజు కనుమ అని ఈ 3 రోజులు పండుగను జరుపుకుంటారు. పండుగ నాటికి పల్లెసీమల్లో వ్యవసాయదారులకు తాము కష్టించి పనిచేసిన ఫలితాలు చేతికంది పంటలతో ధాన్యాగారాలు నిండుతాయి. పాడి సమృద్ధిగా లభిస్తుంది. తొలకరి ప్రారంభం నుండి మట్టిని నమ్ముకొని భూమి దున్ని పండించిన పంటలు చేతికందిన సందర్భంలో ఉత్సాహంగా గ్రామసీమల్లోని వ్యవసాయదారులు చేసుకునే గొప్ప పండుగ ఇది. పండుగ మొదటి రోజు భోగి. ఈరోజు వేకువఝామునే అందరూ తమ ఇళ్ల ముందు భోగిమంటలు వేసుకొని తెల్లవారగానే స్నానం చేస్తారు. పొంగలి వండి ఇష్టదేవతలకు, గ్రామదేవతలకు నివేదిస్తారు. అందుకే ఈ పండుగను కొన్ని చోట్ల పొంగల్ అని అంటారు. మరుసటి రోజు సంక్రాంతి. దీనినే పెద్ద పండుగ అని కూడా అంటారు. ఈరోజు పిండి వంటలు చేసుకుని బంధుమిత్రులతో కలిసి భుజిస్తారు. పితృదేవతలకు వస్త్రాన్నాలను సమర్పిస్తారు. స్త్రీలు లక్ష్మీదేవి పూజ చేసి పసుపు, కుంకుమలు, పండ్లు, ఫలహారాలు ఇరుగుపొరుగు వారికిచ్చి పుచ్చుకుంటారు. ఉదయాన్నే హరిదాస్ కీర్తనలు పాడుతూ ఇంటింటికొచ్చి గృహస్థులిచ్చిన ధాన్యాన్ని సవీకరిస్తాడు. గంగిరెద్దులవారు తమ గంగిరెద్దులతో విన్యాసాలు చేయించి కానుకలు స్వీకరిస్తారు. పుష్యమాసం ప్రారంభమైంది మొదలు సంక్రాంతి వరకు స్త్రీలు ఇంటి ముందర రంగవల్లికలు తీర్చడం మనవారి చిత్రకళాభిరుచిని తేటతెల్లం చేస్తుంది. ఇది ఈ పండుగలోని ప్రత్యేకతల్లో ఒకటి. ఈ పండుగ పాడి పంటలకు, సుఖసౌఖ్యాలకు చిహ్నం. అలసిపోయిన వ్యవసాయదారులను సేద తీర్చేది ఈ పండుగే. సంక్రాంతికి తల్లిదండ్రులు తమ కూతుళ్లను, అల్లులను ఆహ్వానించి వారికి కట్నకానుకలిచ్చి దీవించడం ఆనవాయితీ. మూడో రోజు కనుమ పండుగ. దీనిని పశువుల పండుగగా కూడా పేర్కొంటారు. పశువులను అలంకరించి పోటీలతో, పందేలతో పశు సమృద్ధిని సూచించే రోజది. ఈ 3 రోజులు నిర్వహించుకునే సంక్రాంతిని మకర సంక్రమణ పుణ్యకాలంగా భావిస్తారు.